శరణ్య దర్శన్ దగ్గరికి వచ్చి మీరు నన్ను క్షమించాలండి అని అంటూ ఉంటుంది. అందరి ముందు మీ గురించి నేను చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటే దర్శన్ నేను నిన్ను క్షమించడం ఏంటి శరణ్య అని అంటూ ఉంటాడు. నువ్వు ఎందుకు చేశావో నాకు తెలుసు కదా, నేనేమీ తప్పుగా అనుకోలేదు. కానీ ఒక్క విషయం, ఇంకోసారి ఏదైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ముందుగా నాకు వచ్చి చెప్పు, అంతేకాని నీకు నువ్వుగా నిర్ణయాలు తీసేసుకోకు అని దర్శన్ చెప్తూ ఉంటే శరణ్య అలాగే అని అంటూ ఉంటుంది. ఇక శరణ్య గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటే ఆనంద ఎదురుగా వచ్చి చాలా సంతోషంగా శరణ్యతో మాట్లాడుతూ ఉంటుంది. దర్శన్ నీకు దగ్గర అవుతున్నాడు, ఇక నీ మీద ప్రేమ పుట్టడమే తరువాయి అని చెప్తూ ఉంటే శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక మీ ఇద్దరు కూడా ఏ కలహాలు లేకుండా అన్యోన్యంగా ఉంటారమ్మా అని ఆనంద శరణ్యకు మాట్లాడుతూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో డాక్టర్ అనన్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అనన్య పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కాంచనను బెడ్ మీద పడుకోబెట్టి తనకి కిడ్నీ ఆపరేషన్ చేయాలి డాక్టర్ అని ఏదేదో మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఈమెకు పిచ్చి పట్టింది, ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అని డాక్టర్ చెప్పేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటే కాంచన ఇంకా పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే దానికి పిచ్చి ఇంకా ఎక్కువైపోతుంది అని అంటూ ఉంటే ఇక ఏం చేయాలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో శరణ్య అవును మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అత్తయ్య, తనని అలా వదిలేయడం కరెక్ట్ కాదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. మరి ఆనంద లీలావతి అనన్యను ఇంటికి తీసుకెళ్తారా, ఏం జరుగుతుందో చూద్దాం.